Ay, 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 ay. What's up, all? What's up? So, very good morning. It's not good morning, not good morning. The thing is, time 4:01 అయింది. నేను అలారం 4:10 పెట్టుకున్నాను, కానీ నిద్ర పట్టలేదు. యాక్చువల్లీ ఏంటంటే గంగవరం పోర్ట్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం అని ఫిక్స్ అయ్యా. సో దానికి ఏమో ఆల్మోస్ట్ రోజు నిద్ర పట్టలేదు. సో లెట్స్ సీ. నేను హర్షత్ గంగవరం పోర్ట్కి వెళ్ళి అండ్ అక్కడ ఐమ్ థింకింగ్ ఆఫ్ గంగవరం బీచ్ అని ఫేమస్ ఏరియా ఒకటి ఉందంట. సో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ మంచి క్లిక్స్ తీద్దాం, వీలైతే అక్కడ కొంచెం ఏమైనా వీడియోస్ తీసి చూపిద్దామని అనుకున్నాను. సో దట్స్ ఇట్. లెట్స్ సీ. ఫస్ట్ హర్షత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి హర్షత్ నేనే వెళ్తాం. సో ఓకే, let's just get on the bike and let's just change the getup, man. Okay, here we go. Okay, good to go. అంత బాగానే ఉంది, వెళ్ళిపోవచ్చు. కానీ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు హెవీ టాస్క్ అన్నమాట. ఇంట్లో అంతా పడుకో ఉన్నారు. సో వాళ్ళని దాటుకొని నేను బైక్ తీసి రోడ్డు వరకు తీసి రోడ్ దగ్గర స్టార్ట్ చేయాలి. లెట్స్ సీ. అది మామూలు బైక్ కాదు కదా. ఓకే, this is a mission impossible. Okay, అలాగే వెళ్దామే. సో లెట్స్ మీట్ యూ ఆన్ బైక్. ఆల్ రైట్, మనం ఇప్పుడు హర్షత్ ప్లేస్లో ఉన్నాం అండ్ యా, ఇట్ వాజ్ హెవీ టాస్క్. ఇంట్లో నుంచి బయటకు వచ్చి బండి తీసి అన్నీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్స్ 26 degrees అంట బయట. చలి, నాకు ఎంత చలి ఉందని ఎప్పుడో తెలీదు. ఐ థింక్ మన వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చాలా చల్లగా ఉంది బయట అయితే. లిటరల్లీ నా కళ్ళల్లో మొత్తం నీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి 2 kilometers, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికే చాలా చలి వేసింది. అండ్ హియర్ వి గో. హర్షత్ బైక్ ఇది. యాక్చువల్లీ బ్యాక్ వాళ్ళ ఫాదర్స్ బైక్ ఇది. గో, ఇది కనిపిస్తుందో లేదో కానీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. తీరా ప్రతిసారి అని చెప్తూ ఉంటాను, కానీ అది తీయట్లేదు. సో లెట్స్ సీ. ఆడు మన కింద వెయిట్ చేయిస్తున్నాడు, పైన ఉన్నాడు. లెట్స్ వెయిట్ ఫర్ హిమ్ అండ్ విల్ స్టార్ట్ అప్. అండ్ రోడ్డు మీద ఇంకేం చూపించడానికి ఏమన్నామేమో, డైరెక్ట్గా వ్యూ పాయింట్ అదే గంగవరం పాయింట్లోకి వెళుద్దాం. ఓకే, ఓకే ఫైనల్లీ చాలా వరస్ట్ ఇది. మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా దాటేసి వచ్చాం, కానీ ఫైనల్లీ అవుట్పుట్ మాత్రం చాలా సెక్సీగా ఉంది. బై ద వే ఏదో ఓల్డ్ గెస్ట్ హౌస్ అంట. అండ్ మీరు నమ్మరు, ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది. లెట్ మీ షో యూ ఇన్ 3, 2, 1. లెట్స్ సీ. సో ఒక్క సన్ రైజ్ చూసుకొని బ్రిడ్జ్ ఏదో దాటాలి. సో మళ్ళీ చూపిస్తాయి ఇదే ఫుటేజ్. ప్రస్తుతానికైతే దిస్ ఈస్ ద అవుట్పుట్. ఈ అవుట్పుట్ మాత్రం మెంటల్, మైండ్ బ్లోయింగ్. అసలు రాంగ్ రూట్ వెళ్ళిపోయామనుకున్నాను, కానీ మీకు కనిపిస్తుంది లేదో, బ్యూటిఫుల్ సీనరీ ఉంది. నేను మళ్ళీ చూపిస్తాను ఇదే స్పాట్ని, ఓకేనా. స్టీల్ ప్లాంట్, బీచ్ ఇది. సో మనం ఒక చిన్న బ్రిడ్జ్ మీద ఉన్నాం. బ్రిడ్జి పైన ఇంకేముంటుందో. యాక్చువల్లీ ఆ పైకి వెళ్ళాలి, ఆ కొండ మీద వ్యూ చూడాలని. సో ఐమ్ రషింగ్. ఓకే, పైన వ్యూ చూపిస్తాను మీకు. లిటరలీ
గాలి తీరుతుంది కొండ మీదకి, కానీ ఇట్స్ వర్త్. అదిగో టెంపుల్. అండ్ ఇదంతా పబ్జీలో హిల్స్ ఉంటాయి కదా, అలా ఉంది. అండ్ అదిగో ఇందాక మీకు చూపించిన వ్యూ, అదిగో గెస్ట్ హౌస్, అక్కడే మన బండి ఉంది. అండ్ దిస్ ఇస్ వైజాగ్. ఓకే హర్ష, ఏమైంది? క్రేజీ ఉందా? చలో. సో సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వ్యూ చూడండి. మీరు ఎంత పర్ఫెక్ట్గా ఇమాజిన్ చేయకపోవచ్చు, కానీ స్కేల్ చేయడం ట్రై చేయండి. కొండ మీద ఉంది యాక్చువల్లీ. దెన్ ఆ కొండ నుంచి ఇంకేం లేదు, సీఏ. ఓకే, ఆ సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ హియర్ హర్షత్. సో ఇక్కడ చూసారా కింద ఇంకా కొండ, చిన్న ప్లేన్ కిందన. అండ్ హియర్ వైజాగ్. హియర్ ఈస్ ద వైజాగ్. ఇంకో ఇందా మనం చూపించిన గుడి, అండ్ మన బండి అక్కడుంది. యా, నాకు అదే అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఒక వ్యూ ఉంది, చూపిస్తాను. ఒక్క నిమిషం అక్కడికి వెళ్తా, కరెక్ట్గా ఆ పాయింట్లోకి వెళ్ళి చూపిస్తాను, ఉండండి. ఓకే, సి ఇది వ్యూ. అండ్ ఇక్కడ కొన్ని బడీస్ ఉన్నారు, హై బడీస్. సో వ్యూ చూస్తే ఆ రోడ్ ఎడ్జ్ కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ కానీ, అండ్ స్టీల్ ప్లాంట్ వర్క్ ఏరియా కానీ, మన బండి ఎక్కడో కనిపించలేదు. టెంపుల్, హర్షత్, సీనరీ, అండ్ ద బ్యూటిఫుల్ బీచ్. క్రేజీ బ్రో. సో ఇదే మన యూట్యూబ్ థంబ్నెయిల్. సూర్యుడు, ఓ సూర్యుడు, ఎలా ఇంద్రా, బయటికి రారా. సో సన్ రైజ్ కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. లెట్స్ సీ. అండ్ ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చిన్న ఒక క్రేజీ ప్లేస్ ఉంది. ఈ రాళ్ళు కానీ, ఇదో కొండ యాక్చువల్లీ ఈ ఏరియా కానీ. అండ్ హర్షత్ చూడండి అక్కడికి వెళ్ళాడు, సూపర్ అది. సో రఫెస్ట్ ప్లేసెస్ హ్యావ్ బ్యూటిఫుల్ మెమరీస్ అంటారు కదా. సో అలాగా ఇది రఫెస్ట్ జర్నీ అండ్ ద టఫెస్ట్ జర్నీ, కానీ అవుట్పుట్ వచ్చి ఇంత బ్యూటిఫుల్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మోస్ట్లీ క్యాప్చర్ చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ లైవ్. మనము కెమెరాలో చూస్తే అర్థం కాదు, కానీ ఐమ్ షోయింగ్ యూ. యా, అండ్ నౌ ఐ కెన్ సీ మై బైక్ ఓవర్ దేర్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ సీనరీ ఈజ్ అమేజింగ్. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఎడ్జ్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద బీచ్ అనొచ్చు. అండ్ ద కొండ కే ఈ రాయ. ఇప్పుడు హర్ష చెప్తున్నాడు, ఆ స్టోన్ మీదకి వెళ్తావా? ఓకే, సో ఇది లోయ ఇంకా. అండ్ ఆ రాయి చూసారా మీరు ఎంత క్రేజీ ఉందో. ఇట్స్ బ్యాలెన్సింగ్ ఆన్ ఆ కొండ. అదే ఆ కొండ మీద బ్యాలెన్స్ అవుతుంది కదా అది. అదిగో ఇందాక మీకు అక్కడ ఆ పాయింట్ నుంచి తీసాను వీడియో. అండ్ విత్ దిస్ పాయింట్ లెట్స్ సీ. ఇక్కడ ఉన్నాం అండ్ వెయిట్ ఫర్ ద సన్ రైజ్.
అదిగో మీకు కనిపిస్తుందో లేదు కానీ ఆ చిన్నగా బాల్ని చూసారా, అదే సూర్యుడు. అండ్ దీనికోసమే మనం ఎంతసేపు చూసింది. లెట్స్ సీ నౌ సన్ రైజ్, ద బ్యూటిఫుల్ సన్ రైజ్. మీకు క్యామ్లో ఇంత క్లారిటీ లేదు కానీ నేను లైవ్లో చూస్తున్నా కదా, ఇట్స్ లైక్ రేడియం బాల్, చిన్న రేడియం బాల్ లాగా సూపర్ వ్యూ అది. అండ్ మీరు ఒక్కసారి క్యామ్ తీస్తున్నాను చూడండి, డౌన్ పార్ట్ చూసారా ఎంత క్రేజీ ఉందో అలలు. అండ్ ఈజ్ ద గంగవరం పోర్ట్. అండ్ గంగవరం న్యాచురల్ హార్బర్ అంట, ఇక్కడ మా ఫ్రెండ్ చెప్తున్నాడు. సో అది కనిపిస్తుంది కదా, అది న్యాచురల్ హార్బర్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద సన్ రైజ్. And 3, 2, 1. ఓకే గాయస్, అది సన్ రైజ్. యాక్చువల్లీ సన్ రైజ్ 5:58కి స్టార్ట్ అయింది ఇవాళ. అండ్ అసలు టైం ఎంత ఇప్పుడు? ఎంత? 6:15 టైము. సో ఇది 15 minutes ఆఫ్ టైం ల్యాప్స్ అనుకుంటా. సో యా, ఇప్పుడు చూడండి మార్నింగ్ కెటిల్స్ కానీ, అదే కెటిల్సేనా, సో అది కెటిల్సే. సో అండ్ వ్యూ కానీ, అండ్ మోస్ట్లీ సూర్యుడు కింద నుంచి ఆ రిఫ్లెక్షన్, వాటర్ రిఫ్లెక్షన్ చూడండి, ఇది వర్త్ వాచింగ్ అంటే. సో ఐ హ్యావ్ నో వర్డ్స్. సో గంగారం బీచ్ టు ద బెస్ట్. ఆల్ రైట్, సో గైస్ లెట్స్ సీ ఇఫ్ ఐ క్యాన్ డూ సంథింగ్ ఎల్స్. మోస్ట్లీ మీకు చిన్న వాకర్ అని చూపిస్తాను. ఓకే, చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఆ బ్రిడ్జ్ నుంచి మనం వచ్చాం. అండ్ వ్యూ ఇదిగో ద టాప్ వ్యూ. దాన్ని నేను చూపిస్తున్నాను కానీ మళ్ళీ ఎందుకో చూపిస్తామని అనిపిస్తుంది, బికాస్ ద వ్యూ అలాంటిది. అండ్ సీ ఆ గాయ్ హర్షత్ ఇస్ క్యాప్చరింగ్ సమ్ ఇమేజెస్. అండ్ ఈ కెటిల్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి, పర్ఫెక్ట్. ఇంక వీటికి ఇంకా పట్టించుకునే వాళ్ళు లేరు అనుకుంటా, జస్ట్ సూపర్ అది. ఓకే, హర్ష ఇప్పుడే స్పెట్స్ పోయాయి, వెతుకుతున్నాను. నాకు కనిపించాయి కానీ ఆడికి కనిపించట్లేదు. వెయిట్, ఎక్కడ ఉన్నాయి చూస్తాను, చిడగలరా. ఇక అక్కడ ఉన్నాయి స్పెట్స్. మళ్ళీ చెప్పు, అది పెడితే వీడియో రిపోర్ట్ చేస్తాడా? సో అనదర్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. ఇందాక ఎవరికి ఇక్కడికి రాలేదు కానీ ఇది సంథింగ్ వేరే లెవెల్లో ఉంది షాక్ సార్. సో ఎందుకు వేరే లెవెల్లో ఉందంటే ఇది అసలు వేరే లెవెలే, ఇంకా అది దాన్ని తోసేకే. సో అదిగో ఇంక సౌండ్ వినిపిస్తుందో లేదు కానీ ఇంక అక్కడి నుంచి పడితే ఇంక పడినట్టే. అంటే ఇక్కడ ఎడ్జ్, ఎక్కడి నుంచి పడితే పోయినట్టే, పోయినట్టే అది మ్యాటర్. అండ్ సన్ రైజ్, అండ్ కాంట్ స్టాప్ షోయింగ్ దిస్ సన్ రైజ్. ఏం చేద్దాం నెక్స్ట్? వెళ్దామా ఉందామా? అదే అక్కడ డార్క్ బ్రౌన్గా కనిపిస్తుంది చూసావా ఈ ఏరియా, అంటే అక్కడ వరకు వాటర్ వచ్చేట కదా. వావ్,
ద టాపెస్ట్ వీ కుడ్ రీచ్. ఓకే, అండ్ నిజంగా ఏం ప్లేస్ ఇది, గంగవరం బీచ్. సో గంగవరంకి నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. సో గంగవరం బీచ్ బెస్ట్ ప్లేస్ ఇఫ్ యూ వాంట్ టు విజిట్ ఇన్ వైజాగ్. సో మీరు ట్రావెల్స్ అండ్ అలా చేస్తా అనుకుంటే మీరు చేయండి. టూరిస్ట్ అయితే నాట్ రికమెండ్, బికాజ్ ప్లేస్ చాలా పైకి అన్నీ ఉంటుంది. అండ్ యు సీ దట్స్ ద పోర్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్, గంగవరం పోర్ట్, న్యాచురల్ హార్బర్ అంట. అండ్ లెట్ మీ షో యూ. ముందైతే వైజాగ్ సిటీ అండ్ స్టీల్ ప్లాంట్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. లెట్ మీ షో యూ. సో హియర్ వి గో. And అదే గంగవరం టాప్ మోస్ట్ స్పాట్. And the beautiful sunrise with water. ఆ షాడో ఏంట్రా బాబు, అరే ఎంత క్రేజీ ఉంది చూడు. అండ్ ఇందాక మనం చూపించిన స్పాట్ అది. సో ఆ స్పాట్లో ఉన్నాం మనం ఇందాక. సో అండ్ జస్ట్ సీ, సో ఇప్పుడు ఆల్ ద వే మనం కిందకి వెళ్ళాలి. ఓకే, లెట్స్ సీ. సో యా, దిస్ ఈస్ ద రూట్ గైస్. మార్నింగ్ చూపించాను కదా, మార్నింగ్ చాలా చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా చూపించలేదు, కానీ ఇదిగోండి, దట్ ఈస్ ద బ్యూటీ నౌ. ఇది అండ్ యా, కెటల్స్ అండ్ హర్ష గోపురం. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఇయర్లీ ఒక్కసారి తీస్తారంట. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎక్కువ వస్తారు కదా, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎక్కువ వస్తారంట. సో బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ హర్ష పెట్టాడు. సో హీ నోస్ అకార్డింగ్ టు మూడ్ ఏం పెట్టాలో తెలుసు వాడికి. ఆ గేట్లో వచ్చి ఇక్కడి నుంచి ఇలా రైట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓ గంగవరం పోర్ట్గా క్రేజీ బాయ్. అండ్ గుడి. సో వీ నీడ్ టు గో ఆల్ డౌన్ హియర్. అండ్ మన బైక్ అక్కడ ఉంది, చిన్న పాయింట్. సో పీపుల్ కూడా వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, లెట్స్ సీ. ఇటు సైడ్ నుంచి వాటర్ కరెంట్స్ పాస్ అవుతున్నాయి, కానీ అటు సైడ్ మాత్రం ప్లెయిన్గా ఉంది. హార్బర్ అదే కదా మరి. అంటే ఇప్పుడు షిప్స్ వాళ్ళని రిపేర్ చేయవచ్చు, షిప్స్. సో షిప్స్ అన్ని రిపేర్ చేసినప్పుడు అలా రాకూడదు కదా, అందుకనేమో. అండ్ హార్బర్, ఫర్ పీపుల్ హు డోంట్ నో, హార్బర్ ఏంటంటే వన్ సైడ్ నుంచి మొత్తం ఆ క్లోజ్డ్ ఉండి, ఇంకో సైడ్ నుంచి మనం న్యాచురల్గా వేసుకుంటే, అంటే న్యాచురల్ అంటే ఇటు సైడ్ కూడా క్లోజ్ ఉంటే అది హార్బర్. ఆర్ఎల్స్ మనం న్యాచురల్గా ఇది కొంచెం వేసింది ప్లస్, కానీ ఈ పార్ట్ అంతా హార్బరే, ఈ పార్ట్ అంతా ఇది. సో ఈ సందు కనిపిస్తుంది కదా, బీచ్ ఏదైతే వెళ్తుందో, దట్స్ కాల్డ్ హార్బర్. అది చాలా సెక్యూర్ ప్లేస్ యాక్చువల్లీ. అదా? అంటే బయట నుంచి వచ్చే 60 పర్మిషన్స్ పర్మిట్ చేయడానికి. గాట్ ఇట్. సో యూ నీడ్ టు గో ఆల్ ద డౌన్ హియర్. And here we go. This is the bridge. A bridge cost us a guest house. So let's see now. ఇప్పుడు వ్యూ చూస్తున్నారా ఎంత క్రేజీ ఉందో, గ్రీనరీ ఆల్ అండ్ ఆల్ ఓవర్ ఇస్ గ్రీనరీ. అది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే హిల్ సైడ్ నుంచి బీచ్ ఎప్పుడు చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది. అండ్ మోస్ట్లీ అలాంటివన్నీ ఆక్యుపైడ్ ఉంటాయి, లైక్ నావీ పీపుల్ కానీ ఆర్మీ పీపుల్ కానీ ఇలాగా, ఫర్ మెయింటెనెన్స్ సెక్యూరిటీ. సో ఇలాంటి స్పేసెస్ చాలా రేర్, నన్ను అడిగితే చాలా రేర్ ఉంటుంది. అండ్ ఇదే కొండ మనం ఇందాక క్రాస్ చేసింది. సో చాలా రేర్ ఉంటుంది. అండ్ సో యా, ఇదే స్పాట్ 2 hours బ్యాక్, టైం ఇప్పుడు 7:20 7:20 అవుతుంది. ఇదే స్పాట్ బైక్ పార్క్ చేసాం. అండ్
ఇదిగో ఇప్పుడు చూడండి వ్యూ, ఇప్పుడు వ్యూ మీకు కనిపిస్తుంది బాగా, ద హిల్స్, ఆ రోడ్, అండ్ మళ్ళీ ఇప్పుడు టఫెస్ట్ జర్నీ చేయాలి, అండ్ దెన్ ద వ్యూ, ద గెస్ట్ హౌస్, అండ్ ఆబ్వియస్లీ వైజ్ మన స్టీల్ ప్లాంట్, అండ్ ద హిల్ ఇప్పుడు మనం ఎక్కి చూసాం కదా అదే హిల్. సో ఇది గైస్ గంగవరం పోర్ట్ అండ్ గంగవరం బీచ్. ఆల్రైట్, సో మీకు ఒకవేళ నచ్చినట్టయితే కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేసుకోండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ధనంజయ్ విల్లూరి. అండ్ రియల్లీ మీరు ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా, బికాజ్ దట్స్ సో మచ్ వాల్యుబుల్ టు మీ. ఆల్రైట్, సో ఓకే, బాయ్ ఫర్ నౌ, హ్యావ్ ఎ గుడ్ డే. Was right.